అప్పు ఇచ్చి విరోధి కావడం కంటే అడగగానే లేవు ఉంటే ఇచ్చేవాడిని అని చెప్పేవాళ్లే సుఖంగా ఉన్నారు ఈ రోజుల్లో. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కువ బాధపడతావు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ల ప్రయాణమైనా పూర్తి అవుతుంది. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయదగిన పనులు చేయాలి. నీవు ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడు చేయని కృషి చేయాలి. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నీకు సహాయం చేస్తున్న వారిని మరువకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముతున్న వారిని మోసం చేయకు. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకి పనికి రాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ల ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు. కొన్ని కడవరకు ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్లు మీ పక్కనే ఉంటారు. మీ పతనం వరకు. మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకటానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. కాలాన్ని ఖాళీగా గడిపేస్తూ పోతే గతం అవుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటేనే చరిత్ర అవుతుంది. పడిపోతే పట్టించుకోరు, ఎదిగితే ఓర్చుకోరు, ఇతరులు మెచ్చుకుంటే జీర్ణించుకోలేరు. మన ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడతారు. అలాంటి వాళ్లే మన చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి అనుభవం లైఫ్లో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం ఉచితంగా రాదు, అనుభవిస్తే తప్ప. బాధ ఎప్పుడూ మన వద్ద లేని వాటి గురించే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచిస్తేనే సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. కంటితో చూసే ప్రతి దృశ్యానికి, చెవితో విన్న ప్రతి మాటకు 2 కోణాలు ఉంటాయి. ఏదైనా నువ్వు స్వీకరించే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. నిప్పుకి సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడు నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వదు. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. 1.
ఆకలితో ఉన్న కడుపు 2. డబ్బులేని జీవనం 3. విరిగిపోయిన మనసు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి, అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చీదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు, నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు, నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు, నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు, నీవు బద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు, నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు, చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోకూడదు, ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకూడదు, నీ ధైర్యముతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడతారు, ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేని వాటిని కూడా కల్పించి చెప్తారు. ఇదే నేటి సమాజం తీరు. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి. ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశే మిగులుతుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందుగా నరికేది నిటారుగా, సాఫీగా ఉన్న చెట్లనే. ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు 3 1 రహస్యాన్ని కాపాడడం, 2 అవమానాన్ని మరిచిపోవడం, 3 సమయాన్ని సద్వినియోగం చేయడం. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు ఒక 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం బిడ్డని కనడానికి, తల్లిపడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంతే, రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేలమీద ఆధారపడే ఉండాలి, నేల మాత్రం రైతుమీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడు రైతు అవ్వలేడు కాని రైతెప్పుడు రాజే. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. మనకు కావలసిందేప్పుడు తేలిగ్గా దొరక్కపోవచ్చు, దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. మీకు ఒకడు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు. వాడే చెడిపోతాడు. ఎలాగంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కాసేపు తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మలమవుతుంది, కాని అట్టడుగుకు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు వాల్యూ కట్టలేము. కాని వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. తాను గొప్పగా జీవిస్తున్నాని, తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం, సభ్యత లేనివారు చేసే పని. ఈ సొసైటీలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటివాళ్లు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీ మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీకు కీడు చేసేవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు. నిజాయితీపరుడిని నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతారు.
ఎదుటివారిని నీవు పెట్టే బాధ నీవు తీసుకున్న అప్పుకు వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.